తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయారండి రాజకీయాలలో. సెలబ్రిటీస్ని తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వెంట మనం చూసాం. జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు, మొన్న వరుణ్ తేజ్ గారు వచ్చారు, చిరంజీవి గారు ఈరోజు వీడియో రిలీజ్ చేశారు. ఈ ఇంపాక్ట్ ప్రజలపై ఎంత పైన ఉంటుందంటారు? అంటే నేను 94లో బాలకృష్ణ స్టేట్ కోఆర్డినేటర్ని. 94 మీ జయప్రదకి ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. జయప్రదకి స్టేట్ కోఆర్డినేటర్ని, మోహన్ బాబుకి స్టేట్ కోఆర్డినేటర్ని, కవితకి స్టేట్ కోఆర్డినేటర్, మురళీమోహన్కి స్టేట్ కోఆర్డినేటర్ని, చనిపోయిన అచ్యుత్కి స్టేట్ కోఆర్డినేటర్. అచ్యుత్ పాపం విజయనగరం నుంచి హెలికాప్టర్లో చంద్రబాబుతో వెళ్ళాలంటే నేను అప్పుడు కమ్మపాటి రామ్మోహన్ రావు మాట్లాడి విజయనగరం నుంచి రాంభద్రాపురం హెలికాప్టర్లో పంపించిన వ్యక్తిని. అంతే స్టేట్. ఈ సినిమా వాళ్ళ గురించి అడుగుతున్నారు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు కదా, ఎంతమంది ప్రచారం చేసినా ఏం చేసినా వీళ్ళు ముక్కుమ్ముడిగా వెళ్ళి అక్కడ పటాపురంలో దాడి చేసినా జగన్మోహన్ రెడ్డిని కానీ గీతాని కానీ టచ్ చేయలేదు. ఎందుకంటే నేను సినిమా వాళ్ళ గురించి ప్రత్యక్షంగా నేను స్టేట్ అంతా తిప్పినోండి. ఒకవేళ సపోజ్ ఏదైనా కాన్స్టిట్యున్సీకి వెళ్తే కాన్స్టిట్యున్సీ ముందు ఇచ్చేవాడు. కానీ జనాలు చాలా బాగా వస్తున్నారు కదండి. చిరంజీవికి వచ్చారని చెప్తున్నాను కదండి. చిరంజీవికి తిరుపతిలో చిరంజీవికి వచ్చినప్పుడు వీళ్ళు పోర్ట్ఫోలియోలు పంచుకున్నారు. ఇదే స్వామినాయుడికి నేను ముందు ఈనాడులో ఆ సైడు ఈ రాసింది మీరు ఒకసారి చదువుకోండి. ఊరుగా అన్న ఇదే స్వామినాయుడు మా వాళ్ళు ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు పంచుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పిన స్వామినాయుడు ఈరోజు ఎక్కడున్నాడు? ఎందుకంటే విశ్లేషణ చేసేటప్పుడు కావాలంటే ఆ రోజు ఈనాడులో వచ్చింది, ముందు ఇది సరిదిద్దుకోండి అని చెప్పాను. ఈ 6 పాయింట్లు ఎన్నో వచ్చాయి, ఆ 6 పాయింట్లు మీరు సరిదిద్దుకోండి అని చెప్తే ఇదే స్వామినాయుడు ఏమన్నాడంటే, అన్న మా వాళ్ళందరూ రూలింగ్ వస్తుంది, పోర్ట్ఫోలియో ఎవరు ఫైనాన్స్ మినిస్టరు, ఎవరు హోమ్ మినిస్టరు అని పంపకాల దగ్గర ఉంటే నువ్వేంటన్నా అన్నాడు. ఈరోజు ఎన్నో నేను అప్పుడు చెప్పాను స్వామినాయుడికి 25 వస్తాయంటే 18 వచ్చింది. 18 వచ్చినాయి. మరి చిరంజీవికి అంత బాగా జనాలు వచ్చినప్పుడు చిరంజీవి ఈ రోజు వరకు చిరంజీవి పార్టీని మెయింటైన్ చేస్తే పాపం ఆయన అయ్యే ఉంటుంది, ఆయనకు అవకాశం ఉండేది. ఈయనకైతే అవకాశం లేదు. రైట్. పవన్ కళ్యాణ్ ఒక 4 to 5 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మీరేం చెప్తారండి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పథకాలు భారతదేశంలో ఏ నాయకుడు ఇవ్వలేదు. ఇదే పబ్లిక్ జగన్మోహన్ రెడ్డిని ఓడించుకుంటే వాళ్ళ పతనం వాళ్ళు కోరుకున్నట్టే. ఎందుకంటే ఇంత దమ్మున్న నాయకుడు, నేను 33 సంవత్సరాలు చంద్రబాబు వెనకాల తిరిగిన వ్యక్తిగా ఆయన కాదనమని చెప్పండి, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఇస్తా. నేను ఊరికి వేగ్గా మాట్లాడాను. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉన్న లీడరు. నేను ఇచ్చిన పథకాలు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అనే వ్యక్తి భారతదేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని కానీ గెలిపించలేదనుకోండి ఇంకా ప్రజలకు విశ్వనీయత అనేది లేనట్టే లెక్క. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు అన్నం తింటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఈరోజు నాకేం చేయకపోయినా నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే రాజశేఖర రెడ్డికి నా మాట్లాడిన వ్యక్తిని, ఆ రాజశేఖర రెడ్డికి ఏదైతే పేరుందో తండ్రిని మించిన తనయుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఏదో స్కామ్లు గేమ్లు ఏం చేయలేదు. ఈయనలాగా వీళ్ళు స్కామ్లు అన్నీ చేసి జైలుకి పోయి వచ్చారు. ఈయన దీంట్లో ఈ 5 ఏళ్ళలో ఆయన ఏమైనా స్కామ్లు చేస్తే ఇదే నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? నేను ఒకటే ఫైనల్గా ఒకటే చెప్తున్నానండి ఈ ఏపీ ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మీరు పోగొట్టుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు కానీ మీరు చేస్తే మళ్ళీ మీ పరిస్థితి మండల స్థాయికి తిరిగే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారండి. రాజధానులు ఎక్కడ ఉంటేటంటే ప్రతి పల్లెటూరుడికి కావాల్సింది విలేజ్లోనే మీకు అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి. రాజధానితో వీళ్ళకేం పని పబ్లిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర దళాలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాలంటీర్లు ఉదయం 6 అయ్యేసరికి పట్టుకొస్తున్నారు అనేది చూస్తూ ఉన్నాం. రైట్. ఇప్పుడు అది ఆగేసరికి వృద్ధులు ఎట్లా బయటకు వచ్చారో కూడా చూస్తున్నాం. రైట్. ఎవరి వల్ల? ఈ చంద్రబాబు నాయుడు చేసిన మోసాల వల్లే కదా. అదంతా ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారంటారా? గుర్తించకపోతే మరి ఇంకా వాళ్ళ పతనం వాళ్ళు కోరుకున్నట్టే లెక్క. ఇప్పుడు గుర్తించకపోతే వాళ్ళ పతనం. నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు నైజం దగ్గర నుండి చూసిన వ్యక్తిని. ఆయన అవసరాలకి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో వద్దండి, ఆయన కొడుకు లోకేష్ ఎక్కడ మళ్ళీ అరెస్ట్ చేసి లోన్ వేస్తారన్న భయంతో నరేంద్ర మోడీ ఇంత తిట్టిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని లోకేష్ని తిట్టాడు.
ఇదే చంద్రబాబు నరేంద్ర మోడీని పర్సనల్గా తిట్టాడు. మరి ఇప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఎందుకు పడున్నాడండి? రైట్. ఎందుకు పడను? రేపు ఇప్పుడు ఏపీ పబ్లిక్ ఇది గమనించారంటారా? అవసరానికి చంద్రబాబు నాయుడు ఏ అబద్ధాలని ఆడతాడు. అంటే కేసు నుండి తప్పించుకోవడం కోసమే మోదీ గారితో జత కట్టారు అంటారా? 100% అదొకటి. ప్లస్ రేపు ఏపీ పబ్లిక్ కానీ ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు ఓటేస్తే వీళ్ళ వీళ్ళ తింటున్న కూడి వీళ్ళే కాలదనుకుంటే లెక్క. ఎందుకంటే ఈ పథకాలన్నీ ఇంటికి ఇవ్వద్దని ఆపింది, కోర్టుకు వెళ్ళి ఆపింది కూడా చంద్రబాబు నాయుడే కదా. ఓకే. చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు ఇంటి వాలంటీర్స్ వ్యవస్థని అన్ని విమర్శించినాడు. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కావాలంటున్నాడు. దేనికి? ఒకప్పుడు వద్దు అన్న వ్యక్తి ఈరోజు కావాలంటున్నాడు. పథకాలు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి జగన్మోహన్ రెడ్డి కంట? డబుల్ ఇస్తానంటున్నాడు. అందుకే కదా నరేంద్ర మోడీ మేనిఫెస్టో కనీసం టచ్ చేయలేదు. ఎస్. ఇంకా అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇక్కడతో చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి. ఎందుకంటే ఈ కుటుంబం ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కనీసం టచ్ చేయలేరని నా భావన.